ಸರಿ ಅಪ್ಪ ಗೊತ್ತಲ್ಲ ನಿಮ್ಗೆ ಅದು ಅಂತ ಹುಡುಗಿ ಏನಲ್ಲ ಪಾಪ. ಆಯ್ತಪ್ಪ ನಿನ್ನ ಅಮ್ಮನ ಹತ್ರ ಮತ್ತೆ ನನಗೇನು ತೊಂದರೆ, ಮಾಡ್ತೀನಿ ಬಿಡು, ನಂದೇನು ಹೋಗಲ್ಲಲ್ಲ. ఫోక్స్ హీరోయిన్ రష్మిక విజయ్ దేవరకొండ పెళ్లి తంతు ముగిసి 20 రోజులే అవుతున్నా వారిద్దరూ హనీమూన్ కి వెళ్ళొచ్చి తాజాగా రణబలి మూవీ షూటింగ్ లో పాల్గొన్నారు. అయితే ఒక సంవత్సరంకి పైగా సోషల్ మీడియాలో యాక్టివ్ గా లేని రక్షిత్ శెట్టి రష్మిక పెళ్లి జరిగిన కొన్నాళ్ళకి ఒక ఫోటోని షేర్ చేయడం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. కిరిక్ పార్టీ సమయంలో రక్షిత్ శెట్టి రష్మిక ప్రేమలో పడి వీరిద్దరూ ఎంగేజ్మెంట్ చేసుకుని కొన్ని కారణాల వల్ల బ్రేకప్ చేసుకుని విడిపోయారు. అలా ఆ తర్వాత రష్మిక విజయ్ దేవరకొండతో 8 ఏళ్లుగా సహజీవనం చేస్తూ తాజాగా పెళ్లి చేసుకుని ఒకటయ్యారు. కానీ రక్షిత్ శెట్టి మాత్రం 42 ఏళ్లైనా ఇప్పటికీ ఒంటరిగానే మిగిలిపోయాడు. అయితే తాజాగా రష్మిక పెళ్లి జరిగిన మరుసటి రోజే రక్షిత్ శెట్టి చార్లీ 777 మూవీకి సంబంధించిన ఒక ఫోటోని పోస్ట్ చేయడంతో ఆ పోస్ట్ ని చూసిన నెటిజన్లు అభిమానులు రష్మిక పెళ్లికి లింక్ చేస్తూ అమ్మాయి కన్నా కుక్కే నయమని అర్థం వచ్చేట్లుగా కమెంట్ చేయడంతో ఇప్పుడు ఈ న్యూస్ వైరల్ గా మారింది. ఇక ఈ క్రమంలోనే రష్మిక తల్లి మాట్లాడిన ఒక ఆడియో కూడా హల్చల్ అవ్వగా అందులో ఆమె రష్మిక గత రిలేషన్ గురించి ఆ సమయంలో ఎదుర్కొన్న ఇబ్బందుల గురించి మాట్లాడినట్లు ఉండడం, అలా రష్మికని యాక్టింగ్ వదిలేయమని ఒక సినిమాలో కిస్సింగ్ చేసినందుకు అతను అప్సెట్ అయ్యాడని అందులో ఉండడంతో ఆ ఆడియో ఇప్పుడు అన్ని సోషల్ మీడియా శాటిలైట్ ఛానల్స్ లో హల్చల్ అవ్వడంతో ఈ ఇష్యూపై స్పందించిన రష్మిక గత 8 ఏళ్లుగా తనపై వ్యక్తిగతంగా అసత్య ప్రచారం చేస్తూ ఆన్లైన్ లో అటాక్ చేస్తున్నారని, ఇక ఈ 24 గంటల్లో వేధింపులు మితిమీరిపోయాయని, తాను మాత్రమే కాకుండా తన ఫ్యామిలీని కూడా ఇందులో లాగుతున్నారని రష్మిక ఫైర్ అయింది. శ్రీ రాఘవేంద్ర జ్యోతిషాలయం శ్రీ రాఘవేంద్ర స్వామి ఉపాసకులు, ప్రముఖ జ్యోతిష్యులు, ప్రధాన తాంత్రికులు శ్రీ ఎంకే శాస్త్రి గారు మీ జీవిత సంపూర్ణ భవిష్యత్తు తెలుపగలరు. స్త్రీ పురుష వశీకరణం 100% గ్యారంటీ. భర్తను పరస్త్రీ వ్యామోహం నుండి విడిపించడానికి, భార్యను పరపురుష సహవాసం నుండి విడిపించడానికి, మీరు ఇష్టపడిన వారు మీ నుండి దూరమై ఉంటే స్త్రీ వశీకరణ, పురుష వశీకరణం, ప్రేమ సమస్య, అత్తాకోడళ్ల సమస్యలు, భార్యాభర్తల కలహాలు, లైంగిక సమస్య, సంతాన సమస్య, ఇంకా మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా దైవశక్తి పూజలు చేసి పరిహారం చేయగలరు. దీంతో ఇకపై ఇలాంటి ఫేక్ ప్రచారాన్ని చూస్తూ ఊరుకునేది లేదని, కొందరు వ్యక్తులు తనని లక్ష్యంగా చేసుకుని వేధిస్తున్నారని, ఎప్పుడో మాట్లాడిన ప్రైవేట్ ఆడియోని తన ద్వారా ఎలాంటి పర్మిషన్ లేకుండా రికార్డ్ చేసి ఇప్పుడు లీక్ చేయడం సరికాదని, 24 గంటల్లో ఆ కంటెంట్ ని తొలగించకపోతే పరువు నష్ట దావా వేస్తానంటూ వార్నింగ్ ఇవ్వడంతో ఇప్పుడు ఈ న్యూస్ అన్ని చోట్ల హల్చల్ అవుతుంది. అసలు రష్మిక తల్లి మాట్లాడిన ఆడియోలో ఏముంది? రష్మిక వల్లే రక్షిత్ శెట్టి యుఎస్ఏకి వెళ్లిపోయాడా? కన్నడ ప్రజలు రష్మికని ద్వేషించడానికి గల కారణాలేంటి? రష్మిక రక్షిత్ శెట్టి ఎందుకు విడిపోయారు అనే నమ్మలేని నిజాల్ని ఈ వీడియోలో చెప్పడానికి నేను ప్రయత్నిస్తాను. మీరు మాత్రం ఈ వీడియోని పూర్తిగా చూడండి. రక్షిత్ శెట్టి అలియాస్ రక్షిత్, ఇతను 1983 జూన్ 6న కర్ణాటకలోని ఉడిపిలో ఒక మధ్య తరగతి బంట్ ఫ్యామిలీలో జన్మించాడు. తండ్రి శ్రీధర్ శెట్టి, తల్లి రజనీ శెట్టి. ఇతనికి ఒక అన్నయ్య, ఒక అక్క కూడా ఉన్నారు. ఇదిలా ఉంటే రక్షిత్ శెట్టి అన్నయ్య తరచూ ఇంటికి కొత్త మూవీ, సినిమా సీడీలని తీసుకొచ్చి ప్లే చేయగా వాటిని చూసేందుకు చుట్టుపక్కలున్న వారందరూ తమ ఇంటికి రావడం, అలా అందరూ మూవీస్ చూస్తూ ఎంజాయ్ చేయడంతో రక్షిత్ శెట్టికి కూడా సినిమాల్లో యాక్టర్ అవ్వాలనే ఇంట్రెస్ట్ ఏర్పడింది. కానీ తన తండ్రి మాత్రం అలాంటివన్నీ మనలాంటి వారికి కాదని, చదువుపై దృష్టి పెట్టమని చెప్పడంతో వేరే దారి లేక తన చదువుల్ని కంటిన్యూ చేశాడు. అలా కరకలలోని నిట్టే యూనివర్సిటీలో ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ కోర్స్ లో జాయిన్ అయినా తన మనసంతా సినిమాలపైనే ఉండేది. ఇక అలా ఇంట్లో తెలియకుండా కొన్ని నాటకాల్లో నటిస్తూ తన యాక్టింగ్ స్కిల్స్ ని కూడా ఇంప్రూవ్ చేసుకునేవాడు. అలా ఎప్పుడైతే తన బీటెక్ పూర్తయిందో జాబ్ కోసం బెంగళూరుకి వెళ్లడం, అక్కడ తన క్వాలిఫికేషన్ కి సింఫనీ అనే కంపెనీలో జాబ్ దొరకడంతో రక్షిత్ శెట్టి తల్లిదండ్రుల ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. ఇక అలా జాబ్ చేస్తూ ఫ్రీ టైమ్ లో ఫేస్బుక్ ని ఓపెన్ చేసి సినిమా ఇండస్ట్రీలో ఉండే డైరెక్టర్లు, ప్రొడ్యూసర్లకి ఫ్రెండ్ రిక్వెస్ట్లని పంపుతూ తనకి యాక్టర్ గా ఛాన్స్ ఇవ్వమని అడుగుతూ ఉండేవాడు. ఇక అలా 2 సంవత్సరాలు గడవగా రక్షిత్ శెట్టికి తను చేస్తున్న జాబ్ పై ఇంట్రెస్ట్ ని కోల్పోవడం, మరోవైపు సినిమాల్లో ఎవరు ఛాన్స్ ఇవ్వకపోవడంతో ఏం చేయాలో తెలియని పరిస్థితుల్లో ఉన్నప్పుడే అరవింద్ కౌశిక్ అనే డైరెక్టర్ తో ఫేస్బుక్ లో తనకి మంచి పరిచయం ఏర్పడి తను తీయబోయే మూవీలో సెకండ్ హీరో కావాలని చెప్పగా ఈ క్షణం కోసమే వెయిట్ చేస్తున్న రక్షిత్ ఇమీడియట్ గా తన జాబ్ కి రిజైన్ చేసి తన ఊరికి వెళ్లి తల్లిదండ్రులతో తనకి ఎంబీఏ చదవాలని ఉందని, ఎంబీఏ చేస్తే మంచి శాలరీతో యుఎస్ఏ లో జాబ్ వస్తుందని చెప్పగా అందుకు ఇంట్లో వారు కూడా రక్షిత్ శెట్టికి సపోర్ట్ చేశారు. ఇక అలా మరుసటి రోజు నమ్మేరియాదల్లి వందిన అనే మూవీ షూటింగ్ లో పాల్గొన్నాడు. అలా 30 రోజుల్లో షూటింగ్ కంప్లీట్ అవ్వగా రక్షిత్ శెట్టి ఆ మూవీపై చాలా హోప్స్ పెట్టుకున్నాడు. ఇక అలా 2010లో రిలీజ్ అయిన ఆ మూవీ అటొచ్చి ఇటు వెళ్లిపోయింది. అయినా కూడా డైరెక్టర్ అరవింద్ కౌశిక్ మళ్ళీ రక్షిత్ శెట్టి
శెట్టిని హీరోగా పెట్టి తుగ్లక్ అనే మూవీని చేయగా ఖచ్చితంగా ఆ మూవీ హిట్ అవుతుందనుకున్నారు. ఇక ఈ మూవీ సమయంలోనే అందులో విలన్ గా చేస్తున్న రిషబ్ శెట్టితో రక్షిత్ శెట్టికి మంచి స్నేహం ఏర్పడింది. కానీ తుగ్లక్ మూవీ 2012లో రిలీజ్ అవ్వగా అందరూ కొత్త వారే అవ్వడంతో జనాలు థియేటర్స్ కి వెళ్ళక ఆ మూవీ కూడా ఫ్లాప్ అయింది. ఇక ఈ ఫ్లాప్స్ తో మానసికంగా కృంగిపోయిన రక్షిత్ శెట్టి రోజు థియేటర్స్ కి వెళ్లి ఇతర హీరోల మూవీస్ చూస్తూ ఏడుస్తూ తన పరిస్థితిని తలుచుకొని బాధపడుతూ ఉండేవాడు. అలా ఒక స్టేజ్ లో రూమ్ రెంట్ కట్టేందుకు డబ్బులు లేక తినడానికి తిండి లేని పరిస్థితి రావడంతో సినిమాలు చేయాలా లేక జాబ్ కి వెళ్లాలా అనే డైనమాలో పడ్డాడు. ఈ టైంలోనే సునీ అనే డైరెక్టర్ రక్షిత్ శెట్టిని కలిసి తను ప్రొడ్యూసర్ గా డైరెక్టర్ గా 30 లక్షల్లో సింపుల్ లాగి ఒండు లవ్ స్టోరీ అనే మూవీని చేస్తున్నానని, రెమ్యూనరేషన్ మూవీ రిలీజ్ తర్వాత ఇస్తానని చెప్పగా రక్షిత్ శెట్టి పేమెంట్ గురించి ఆలోచించకుండా ఆ మూవీ స్టోరీ నచ్చడంతో ఇమీడియట్ గా ఒప్పుకున్నాడు. ఇక అలా 2013లో ఎటువంటి ఎక్స్పెక్టేషన్స్ లేకుండా రిలీజ్ అయిన ఆ మూవీ సూపర్ డూపర్ హిట్ అవ్వడంతో అటు రక్షిత్ శెట్టికి ఇటు డైరెక్టర్ సునీకి అవకాశాలు వెతుక్కుంటూ వచ్చాయి. అలా నెక్స్ట్ మూవీనే రక్షిత్ శెట్టి డైరెక్టర్ గా హీరోగా ఉల్లిదవరు ఖండంతే అనే మూవీ చేయగా ఆ మూవీ భారీ ఎక్స్పెక్టేషన్స్ తో రిలీజ్ అయి ఫ్లాప్ అయింది. ఇక అలా అప్పటికే రక్షిత్ శెట్టికి కన్నడలో మార్కెట్ ఏర్పడడంతో తన బెస్ట్ ఫ్రెండ్ రిషబ్ శెట్టి రిక్కీ అనే మూవీ స్టోరీని చెప్పగా అది రక్షిత్ శెట్టికి బాగా నచ్చడంతో ఆ మూవీ షూటింగ్ ని కంప్లీట్ చేసి 2016లో రిలీజ్ చేయగా ఓకే టాక్ తెచ్చుకోవడంతో నెక్స్ట్ మూవీ రిషబ్ శెట్టి డైరెక్షన్ లో రక్షిత్ శెట్టి హీరోగా ప్రొడ్యూసర్ గా కిరిక్ పార్టీ అనే మూవీని ప్లాన్ చేసి హీరోయిన్ గా ఫ్రెష్ ఫేస్ అమ్మాయిని తీసుకోవాలని ఒక ఆడిషన్ ని కండక్ట్ చేశారు. అలా అక్కడికి రష్మిక మందానా కూడా రావడం, అప్పటి వరకు తనకి యాక్టింగ్ లో ఏబిసిడి కూడా తెలియకపోయినా రక్షిత్ శెట్టికి రష్మిక బాగా నచ్చడంతో తనని హీరోయిన్ గా ఫిక్స్ చేశాడు. ఇక అలా తనకి రోజు యాక్టింగ్ ట్రైనింగ్ ఇచ్చే క్రమంలో రక్షిత్ శెట్టికి రష్మికకి మంచి పరిచయం ఏర్పడి ఆ పరిచయం కాస్త నిదానంగా సన్నిహిత్యంగా మారి వీరిద్దరూ డేట్ చేయడం మొదలెట్టారు. అలా 4 కోట్లతో చేసిన కిరిక్ పార్టీ మూవీ 2016 డిసెంబర్ 3న రిలీజ్ చేయగా 50 కోట్లు కలెక్ట్ చేసి సూపర్ డూపర్ హిట్ అవ్వడంతో పాటు అటు రక్షిత్ శెట్టికి స్టార్ హీరో స్టేటస్ ని తీసుకొస్తే రష్మికకి వరుసగా అవకాశాలు వెతుక్కుంటూ వచ్చాయి. ఇక అలా అప్పటికే రష్మిక రక్షిత్ సీరియస్ రిలేషన్ లో ఉండడంతో అదే సమయంలో రష్మికకి వరుసగా ఛాన్సులు వెతుక్కుంటూ వచ్చాయి. ఇక అలా రక్షిత్ కి తాను ప్రేమించిన అమ్మాయి వేరే హీరోతో యాక్ట్ చేయడం ఇష్టం లేక త్వరగా తనని పెళ్లి చేసుకోవాలని డిసైడ్ అయి ఇదే విషయం రష్మికకి చెప్పగా అందుకు ఆమె కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దీంతో ఇరు కుటుంబ సభ్యుల సమక్షంలో 2017 జూలై 3న గ్రాండ్ గా ఎంగేజ్మెంట్ ని చేసుకుని నవంబర్ లో పెళ్లి చేసుకోబోతున్నట్లు అనౌన్స్ చేయడంతో అందరూ ఒక్కసారిగా షాక్ కి గురయ్యారు. కానీ అదే సమయంలో గీతా గోవిందం మూవీ షూటింగ్ జరగడం, అలా రష్మిక విజయ్ దేవరకొండ సీక్రెట్ గా రిలేషన్ ని మెయింటైన్ చేయడం, ఆ మూవీలో కిస్ సీన్స్ కూడా ఉండడంతో ఈ విషయం తెలిసి రక్షిత్ శెట్టి తట్టుకోలేకపోయాడు. ఇక ఈ క్రమంలోనే రష్మిక మందానా తల్లి ఒక జర్నలిస్ట్ తో మాట్లాడిన కాల్ లీక్ అవడం, అలా అందులో రష్మిక హైదరాబాద్ లో ఒక మూవీ ప్రమోషన్ కి వెళ్ళినప్పుడు రక్షిత్ శెట్టి ఆమెకి మధ్యరాత్రి 2 గంటలకి కాల్ చేసి నువ్విప్పుడు ఎవరితో ఉన్నావో నాకు బాగా తెలుసు, ఇప్పటికిప్పుడే అక్కడి నుండి బయలుదేరి బెంగళూరుకి రా అని ఆర్డర్ చేశాడని, కానీ రష్మిక తనకి మార్నింగ్ ఇంపార్టెంట్ ఇంటర్వ్యూ ఉందని ఇప్పుడు రావడం కుదరదని చెప్పిందని, అలా ఒక అమ్మాయిని ఒంటరిగా రక్షిత్ శెట్టి అర్ధరాత్రి 2 గంటలకి రమ్మని చెప్పడం ఎంతవరకు కరెక్ట్ అని, తనకేదైనా జరగరానిది జరిగితే ఎవరు బాధ్యులని రష్మిక తల్లి చెప్పుకొచ్చింది. అంతేకాకుండా ఒక మూవీలో తనకి చెప్పకుండా కిస్ సీన్ చేసినందుకు తన కూతుర్ని అనరాని మాటలు అన్నాడని, ప్రేమ అంటే కంట్రోల్ చేసేది కాదు నమ్మకం ఉండాలని రష్మికకి వరుసగా అవకాశాలు రావడంతో ఒక రోజు తనకి ఫోన్ చేసి నువ్వన్నింటినీ వదిలేసి ఇప్పుడే బెంగళూరుకి వచ్చేయాలని, ఇక పైన సినిమాల్లో యాక్ట్ చేయనని ఒక ట్వీట్ కూడా పెట్టాలని చెప్పడంతో తన కూతురుతో పాటు ఫ్యామిలీ మొత్తం షాక్ కి గురయ్యారని, తన కూతురు తన టాలెంట్ తో కష్టపడి పైకొచ్చిందని, అలాంటిది ఇప్పుడు యాక్టింగ్ ని వదిలేయమంటే ఎలా వదిలేస్తుందని, పెళ్లికి ముందే ఇంతలా కండిషన్స్ పెడితే అతనితో తన కూతురికి ఏ నమ్మకంతో పెళ్లి చేయాలని, ద గర్ల్ ఫ్రెండ్ మూవీలో అబ్బాయి అమ్మాయిని ఎలా కంట్రోల్ చేస్తాడో అలాంటి పరిస్థితే తన కూతురు జీవితంలో ఉండేదని, దీంతో తన కూతురు సినిమాల్ని వదలదని తనే కరాఖండిగా చెప్పడంతో ఆక్రోశానికి గురైన రక్షిత్ శెట్టి తన కూతురుతో ఉన్న రిలేషన్ కి బ్రేకప్ చెప్పాడని, అలా వారిద్దరూ విడిపోయిందే మంచిదైందని, అలాంటి వ్యక్తికి ఏ నమ్మకంతో తన కూతుర్నిచ్చి పెళ్లి చేయాలని రష్మిక తల్లి మాట్లాడిన మాటలు ఇప్పుడు హల్చల్ అవుతున్నాయి. దీంతో నెటిజన్లందరూ రష్మికకి సినిమాల్లో యాక్ట్ చేయడం ఇష్టం లేకపోయినా ఆమె తన తల్లిదండ్రుల కోసమే యాక్ట్ చేస్తుందని, ఎంగేజ్మెంట్ తర్వాత రష్మిక విజయ్ దేవరకొండతో పెట్టుకున్న సీక్రెట్ రిలేషన్ గురించి తెలిసి రక్షిత్ శెట్టి తనకి సినిమాల్ని వదిలేయమని చెప్పినా ఆమె వినలేదని, అలా అతను చెప్పిన మాటల్లో తల్లి కూతురికి టార్చర్ లాగా అనిపించడంతో రక్షిత్ శెట్టితో జరిగిన ఎంగేజ్మెంట్ ని క్యాన్సిల్ చేశారని స్పష్టంగా అర్థమవుతుందని నెటిజన్లు అభిమానులు తమ అభిప్రాయాల్ని వ్యక్తం చేస్తున్నారు. ఇక అలా ఎప్పుడైతే రష్మిక రక్షిత్ శెట్టి బ్రేకప్ అయిందో కన్నడ ప్రజలు రష్మికని దారుణంగా విమర్శించడంతో దాన్ని భరించలేక రష్మిక తన మకాన్ని హైదరాబాద్ కి మార్చేసింది. ఇక మరోవైపు ఎప్పుడైతే తనకి బ్రేకప్ అయిందో రక్షిత్ శెట్టి తన కెరియర్ వైపు దృష్టి పెట్టలేకపోయాడు. అయినా కూడా తన సత్తా చాటుకోవాలని అవనే శ్రీమన్నారాయణ, చార్లీ 777 అనే పాన్ ఇండియా సినిమాలు చేసి హిట్ కొట్టాడు. ఇక అలా కన్నడలో తనకున్న మార్కెట్ కి సంవత్సరానికి 4 సినిమాలు చేసి
చేసినా చూసేంత క్రేజ్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్నా కూడా రక్షిత్ శెట్టి ఎక్కువగా మూవీస్ లో కాన్సన్ట్రేట్ చేయలేక యుఎస్ఏ లో ఎక్కువ టైం గడుపుతూ కొన్ని స్టోరీలని రాసుకుంటూ వస్తున్నట్లు తెలుస్తుంది. అలా 2024 నుండి సోషల్ మీడియాలో ఇనాక్టివ్ గా ఉన్న రక్షిత్ శెట్టి తాజాగా రష్మిక పెళ్లి తర్వాత చార్లీ 777 మూవీలో కుక్కతో ఉన్న ఫోటోని పోస్ట్ చేయడం, అలా వెనకే రష్మిక మందాన తల్లి ఆడియో లీక్ అవ్వడంతో సద్దు మరిగిందనుకున్న ఈ ఇష్యూకి మళ్ళీ నెయ్యి పోసినట్లయింది. ఇక అలా ఈ ఇష్యూ బాగా వైరల్ అవ్వడంతో రష్మిక దీనిపై స్పందిస్తూ కొంతమంది 8 ఏళ్ల నుండి తనని టార్గెట్ చేస్తున్నారని, వారు తన పర్మిషన్ లేకుండా ఆడియోని రికార్డ్ చేసి సోషల్ మీడియాలో వైరల్ చేస్తూ తన ఫ్యామిలీని కూడా ఈ ఇష్యూలోకి లాగుతున్నారని, ఆ ఆడియోస్ ని డిలీట్ చేయకపోతే చట్టపరమైన చర్యలు తీసుకుంటానని చెప్పడంతో మళ్ళీ రక్షిత్ శెట్టి రష్మిక న్యూస్ తెరపైకి వచ్చింది. ఈ ఇష్యూపై మీరేమనుకుంటున్నారో మీ అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో తప్పకుండా తెలియజేయండి. ఫోక్స్, మన తప్పుల్ని ప్రేమించే వారి ముందు ఒప్పుకుంటాం, క్షమిస్తారనే ధైర్యంతో కాదు, అర్థం చేసుకుంటారనే నమ్మకంతో. కానీ వారికి మన ప్రేమ గుర్తుండదు, తప్పులు మాత్రమే గుర్తుంటాయి. ఇది ఫోక్స్ రష్మిక మందాన ఇష్యూలోని కొన్ని నమ్మలేని నిజాలు. ఈ వీడియో మీద మీ అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో తప్పకుండా తెలియజేయండి. మేము చేసిన ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ ద్వారా మీ సపోర్ట్ ని మాకు తెలియజేయండి. ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు సిఆర్ వాయిస్.